హలో నమస్తే అండి. నమస్తే. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. సార్ నేను మాట్లాడుతుంది సిడింబి ప్రసాద్ గారండి. అవును. సార్ మీరు పాస్టర్ మీద కంప్లైంట్ పెట్టారు కదండి, పాస్టర్ గారి మీద. అవును. ఓకే సార్, ఇది ఎక్కడ సార్ ఇది? అతను ఉండేది చిలకలూరిపేట. చిలకలూరుపేట సార్. ఒకసారి మీ ఆధార్ నెంబరు, విలేజ్, మండలం ఏం చెప్తారా సార్? కంప్లైంట్ ట్రై చేస్తాం. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయ్యిందండి. ఓకే అండి, అయితే ప్రాబ్లం సాల్వ్ అయిందండి. ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది, తర్వాత ఏమి చర్యలు తీసుకోవాలా. మరి కంప్లైంట్ ట్రై చేయమంటారండి? మీరు ఎక్కడి నుంచి? ముఖ్యమంత్రి గారి కార్యాలయం సార్, పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ నుంచి. అంటే నేను కంప్లైంట్ ఇచ్చిన సంగతి మీకు ఎట్లా వచ్చిందని? అదే మీ గ్రీవెన్స్ అనేవి మా దగ్గరకు వచ్చాయి సార్. ఇవి రిజిస్ట్రేషన్ చేసి మేము పంపించాలి పై అధికారులకి. ఓకే, అయితే కంప్లైంట్ రైట్ చేయండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేశారు కానీ ఆ తర్వాత ఇంకా ఏమి అతనికి అరెస్ట్ చేయడం కానీ, ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసుల సెక్షన్స్ అవన్నీ. ఓకే సార్, అయితే మీ ఆధార్ నెంబర్ చెప్పండి సార్. ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఆధార్ నెంబర్ అందులో ఉంటుంది కదా. లేదు సార్, మీరు పెట్టిన దాంట్లో ఓన్లీ డాక్యుమెంట్ పీడిఎఫ్ లో జస్ట్ కంప్లైంట్ ఇచ్చామన్నట్టుగా ఉంది సార్, అంతే సార్. సరే పర్లేదు. సార్ ఈ విలేజ్ మండల్ చెప్తారా సార్? విలేజ్ నేమ్, మండల్ నేమ్? గుంటూరు మండలం ఏంటి సార్? గుంటూరు టౌన్. సచివాలయం చెప్తారా సార్ ఒకసారి? ఆ సచివాలయము 206. పేరు సార్, పేరు సార్, అంటే సచివాలయం పేరు ఉంటుంది కదా. పేరు ఐడియా లేదండి. నిన్న సచివాలయం నుంచి ఎవరో వచ్చి మాది సచివాలయం 206 అని, అంటే రెడ్డిపాలెం. నాన్న ఇది ఏమొస్తుంది సచివాలయం? మల్లికార్జునపురమా? ఇది మల్లికార్జునపురమా సార్? మల్లికార్జునపురం, ఇది 206 సచివాలయం నెంబర్. ఓకే సార్, కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది సార్. సంబంధిత అధికారులు మీతో కాంటాక్ట్ అవుతారు సార్. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? అంటే ఇది గ్రీవెన్స్ కదా సార్, ఓన్లీ డీటెయిల్స్ అని చెప్పరు. ఇది నెంబర్ గ్రీవెన్స్ నెంబరా? అవును సార్. ఓకే సార్. ఇక్కడ ఆఫీస్ ఎక్కడది? ఇక్కడే సార్, వెలగపూడి సీఎం గారి ఆఫీస్. ఓకే. ఓకే సార్.